అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్లోనే చాలా మాట్లాడాను, బట్ ఆయన నాకు సాటిస్ఫై అయ్యి నేను హ్యాపీగా వచ్చే ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది నాకు. బికాజ్ ఎంత బాగా మూవీ చేసినా, ఇప్పుడు ముందు ఏ మూవీ చేశాను అది హ్యాపీగా ఉన్నాను, బట్ ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్ ఇప్పుడు ఉంది. ఎప్పుడు నాకు బాగా కనిపిస్తారు, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, అలానే కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటుంది. ఈ మూవీకి ఫస్ట్ టైం నాకు బాగా పర్ఫామ్ చేశారని వచ్చింది, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్. అండ్ డెఫినెట్లీ ద క్రెడిట్స్ గోస్ టు ఆర్ డైరెక్టర్, బికాజ్ ఎంత టాలెంట్ లోపల ఉన్నా అది బయటకు రావాలి కదా. ఫర్ దాట్ యూ నీడ్ అ రియలీ గుడ్ స్ట్రీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో నెక్స్ట్ ఎప్పుడు నాకు ఇంత ఒక మంచి స్క్రిప్ట్ దొరుకుతుందని నాకు తెలీదు. హోప్ఫుల్లీ మచ్ మోర్ కమర్షియల్లో చేయాలి, ఇది చేయాలి, బట్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది ఈ స్క్రిప్ట్, చాలా కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ నేను చేసిన ఏ క్యారెక్టర్ నాకు గుర్తొస్తుందో లేదో, బట్ బుజ్జమ్మ అనే క్యారెక్టర్, ఆ పేరు ఎప్పుడూ గుర్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పాయల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, నౌ ఓవర్ టు రాశి గారు. కొడుకు ఫస్టా? అంతే, ఓకే. అయితే సో పాపం ప్రతాప్ నుంచి వీర ప్రతాప్గా మారిన ఇప్పుడు థియేటర్స్లో తిరువీర్లేని తిరువీర్గా మారబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ తిరువీర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా. అండ్ ఇప్పటివరకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ బాగా ప్రమోషన్స్ జరిగాయి, బాగా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ట్రైలర్లో వాడినట్టు నవ్వుతూ నటించాల్సిన అవసరం వస్తుందేమో అని చిన్న నర్వస్ ఉండే. సినిమా పేరే పాపం ప్రతాప్ అని పెట్టారు. టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెడితే అది తేడా కొడితే ఎక్కడ తగులుకుంటుందని ఒక భయం ఉంటుంది. సో ఎక్కడ పాపం తిరిగి అవుతానని భయం ఉండింది, కానీ వీరప్రతాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ నర్వస్గా ఉండడం కామన్, కానీ ఎప్పుడైతే మెల్లగా టాక్ బిల్డ్ అయిందో, ఆరెంజెస్ కనబడుతున్నాయో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ నేను రాత్రి ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ రోజంతా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఆడవాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమా కంటే. నేను సీన్ చేసేటప్పుడు ఒకసారి వెబ్ సిరీస్ చేసినప్పుడు చాలా చాలా భయపడ్డా, ఇది ఎలా పోతుందో ఎలా తీసుకుంటారు, కానీ సీన్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉందే లేడీస్. సో సేమ్ మళ్ళీ నేను పాపం ప్రతాప్ చూసిన తర్వాత ఎక్కువ మేము ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత కనెక్ట్ అవుతారు లేడీస్ అని. సో ఈరోజు చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే మీరందరూ ఒక మగాడి వెనక, మగాడి ఆనందానికి, మగాడి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఆడవారికి ఈ పాపం ప్రతాప్ అంకితం. అండ్ ఈ ఆడవాళ్ళు మీ భర్తలకు ఇచ్చే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఈ పాపం ప్రతాప్. నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ మేము అది అయిపోయింది కదా. మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ హీ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను, ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవాన్లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు కాదు మదర్లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే ఈయన మా మావయ్య గారి క్యారెక్టర్ ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ ఈజ్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఈజ్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే అజయ్ ఘోష్ ఎక్కడమ్మా, అజయ్ ఘోష్ ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు దెర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెట్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని అంటే. లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి. ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఏంటి సార్ ఎలా ఉంది, నువ్వు టెన్షన్ పడలా, సినిమా కొడుతున్నాం,
మస్తు నడుస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఎందుకంటే బెస్ట్ ఆన్సర్ లేదు సార్ డైరెక్టర్ దగ్గర నుంచి. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఊరి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ అంటే నాకు వచ్చిన కాల్స్లో నేను ఇప్పటివరకు ఎక్కడ నెగిటివ్ అని లేదు సార్. సినిమా పాజిటివ్గా క్లాసీగా వెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ నేను చెప్తున్నాను ధైర్యంగా వెళ్ళి చూడండి సినిమాని. ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు. ఇండస్ట్రీకి నేను స్క్రిప్ట్ ఇంతమందితో ఓకే చేయించాలంటేనే లేయర్లుగా చూస్తారు ఒక సినిమాని. స్క్రిప్ట్ చెప్పేటప్పుడే అంతమంది నుంచి ఓకే అయ్యి, నా నుంచి ఓకే అయ్యి, కథ రాసిన తర్వాత నా నుంచి ఒకరి నుంచి ఓకే అయ్యి ఇంతమంది ఓకే చేసి డబ్బులు పెట్టాలంటే 100 లెక్కలేస్తారు. ఇంతమంది ఓకే చేసి ఈరోజు సినిమా అయ్యి ఆర్టిస్టులు అందరూ ఓకే చేసి సినిమాగా ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అక్కడ వరకు వచ్చింది. ఇది ఇంతమంది లేయర్స్ లెక్క పెట్టే వాళ్ళని దాటి మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఏం కళ్ళు మూసుకొని సినిమా చూడండి. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా చేరాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లో కానీ చూడాల్సిన వాళ్ళు. అందరూ చూడండి. పాయల్జీ థ్యాంక్ యూ సో మచ్, మీ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా మా తిరు అన్న దుమ్ము లేపొదిలి పెట్టాడు. వీరప్రతాప్ అయిన రోజు చాలా బాగా వచ్చింది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. లాస్ట్ క్లైమాక్స్ సీను. రాశి గారు మేడం, మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం నా జన్మధన్యం అయిపోయింది. రాశాను, ఏం ఒప్పుకుంటుందో లేదంటే ఒకటి. అజయ్ ఘోష్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఎటు నువ్వు మనిషివేనా అన్నట్టు చూశారు, కానీ ఒప్పుకున్నారు, చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్, నా ధర్మంగా చెప్పాల్సిన మాట, రుణపడి ఉంటాను. నా ప్రొడ్యూసర్స్ కృషి ఎంటర్టైన్మెంట్స్ రాకేష్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ టైము ఇచ్చేసాను, రాసిచ్చాను. ఎప్పుడు ఏమడిగినా చేస్తాను. వాళ్ళు అడుగుతారో నాకు తెలియదులే, కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారు లవ్ యూ సార్. మీకు నేనేం చేసినా తక్కువే, మాటల్లో నేను దీని గురించి ఏం చెప్పలేను. ఇప్పటివరకు నేను ధైర్యంగా ఈరోజు నిలబడి ఉన్నానంటే కారణం నితిన్ గారు. ఎందుకు అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు అంటే ఏదైనా జరుగుతుంది, ఇక్కడ రిస్క్ ఉంది అంటే ఒక కాల్ చేస్తే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను కదా అంటాడు. అలాగే ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బాపిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ అండి.